ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్లోని ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లోని ఎక్సైజ్ నెంబర్ 2.5లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఇది డెసిమల్స్ని ఎలా డివైడ్ చేయాలి, సో ఒక నార్మల్ నెంబర్స్లోని డెసిమల్స్ని ఎలా డివైడ్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. లెట్ us see ఎక్సైజ్ నెంబర్ 2.5. ఫస్ట్ వన్, ఫైండ్. ఇది మీరు డైరెక్ట్గా డివిజన్ చేస్తానంటే చేయండి. నేను 2 మెథడ్స్ చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెసిమల్స్ ఏమీ లేదు, ముందు ఆన్సర్ రాసిన తర్వాత మనకు తెలుసు కదా. సో డెసిమల్ అంటే ఇచ్చిన ప్రాబ్లంని డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మన ఆన్సర్లను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అన్ని డెసిమల్ పెట్టాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా డివిజన్ చేద్దాం. 4ని 2తో డివైడ్ చేద్దాం. 2 2s 4 అంటే మనకేమొచ్చింది, 4ని 2తో డివైడ్ చేస్తే మనకి 2 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు, ఆన్సర్ 2 రాయొచ్చు. ఆన్సర్ ఏం రాయొచ్చు, 2 రాయొచ్చు. ఇక్కడ మనం పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కనుక ఇక్కడ కూడా రైట్ సైడ్ నుండి ఒక పాయింట్ అంటే ఒక ప్లేస్ తర్వాత మాత్రమే పాయింట్ పెట్టాలి. సో డెసిమల్ ముందు ఏమి లేదు కనుక 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక మెథడ్. లేదు సార్ నేను డైరెక్ట్గా చేస్తాను సార్ అంటే 0.4ని 2తో డివైడ్ చేయండి. 2 0s 0, 2 1s 2 2s ఎలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. నెక్స్ట్ 35ని 5తో డివైడ్ చేయండి. 5 7s 35 అంటే పాయింట్ లేకుండా మనం ఏం రాయొచ్చు, 7 రాయొచ్చు. ఆన్సర్ ఏం రాయొచ్చు, 7 రాయొచ్చు. మరి పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి అంటే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మనం 2 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ ఒకటే ఉంది, ఇంకా లేవు కనుక ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 పెట్టుకుందాం. 0 0 7 అన్నా ఒకటే. లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోలు కావాలన్నా అన్ని జీరోలు పెట్టుకోవచ్చు. 1,00,000 జీరోలు కావాలంటే 1,00,000 జీరోలు పెట్టుకోవచ్చు. సో పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక 1 2 ఇక్కడ వస్తుంది అన్నమాట, పాయింట్ ఇక్కడ వస్తుంది. లేదు సార్ నేను డైరెక్ట్గా డివైడ్ చేస్తాను సార్, ఐ హ్యావ్ క్యాపబిలిటీ అంటే మీ ఇష్టం, చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నాలెడ్జ్గా ఆలోచించాలి. 0 టేబుల్లో 5 లేదు కనుక 5 0s 0. సో పాయింట్ ఉంది, పాయింట్ ఉంది కనుక పాయింట్ పెట్టేస్తాం. మరి 3 అనేది 5 టేబుల్ లేదు, 3 అనేది 5 టేబుల్ లేదు కనుక ఇక్కడ 0 పెట్టుకుంటే 5 అనేది క్యారీ డౌన్ అవుతుంది. అప్పుడు 5 7s 35 ఇలా చేయాలన్నమాట. లేదంటే మీరు దీన్ని తప్పు రాసే అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే తెలియక ఏం చేస్తారంటే 5తో డివైడ్ చేస్తే 5 1s సో 5 0s 0, 5 7s 35 రాస్తారు. ఇది రాంగ్. సో ఇది రాంగ్ అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. అందుకే ముందు డివైడ్ చేసి ఆన్సర్ రాసిన తర్వాత ఎన్ని ప్లేస్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు పెట్టండి పాయింట్. నెక్స్ట్ 2.1 పాయింట్ లేకుండా డివైడ్ చేయాలి కదా. ముందు 248ని 4తో డివైడ్ చేద్దాం. 4 6 24 సో 8 వస్తుంది. 4 2s 8 అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 62 వచ్చింది. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ వస్తుంది పాయింట్. మరి ముందు ఏమి లేదు కనుక 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 654ని 6తో డివైడ్ చేయాలి. 6 1s 6 0, 5 క్యారీ డౌన్. మరి 4 క్యారీ డౌన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనకు అవ్వదు. ఇక్కడ డైరెక్ట్గా 0 పెట్టుకోవచ్చు. లేదు అంటే 6 0s 0 మళ్ళీ 5 వస్తుంది. ఇప్పుడు 4 అనేది క్యారీ డౌన్ అవుతుంది. 6 9s 54 ఈ విధంగా చేయాలి డివిజన్. బేసిక్ ఇది మాట. ఓకేనా? మనకి ఎంత వచ్చింది, 109 వచ్చింది. 109 వచ్చింది. 109 వచ్చిందంటే పాయింట్ తర్వాత మనకి ఒక ప్లేస్ ఉంది కనుక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఒక ప్లేసే మనం పెట్టాలి మన పాయింట్. అంటే 10.09 10.9 ఇక్కడ చూడండి 6512 దీన్ని 4తో డివైడ్ చేయాలి. 4 1s 4 సో 2 అనేది రిమైండర్, 5 అనేది క్యారీ డౌన్. 4 6 24
4 6 are 24. 1 అనేది రిమైండర్, 1 అనేది క్యారీడ్ ఆన్. 4 2s are 8. సో 3 అనేది రిమైండర్, 2 అనేది క్యారీడ్ ఆన్. 4 8s are 32. 4 8s are 32. అంటే ఇప్పుడు మనం 4 డివైడ్ చేస్తే ఏమొచ్చింది? 1628 వచ్చింది. 1628. మరి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది ఇచ్చిన ప్రాబ్లంలో, కనుక మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 162.8. 162.8. నెక్స్ట్ 1449ని 7తో డివైడ్ చేయాలి. చాలా చాలా మంచి లాజికల్ బిట్ అనేది. 7 2s are 14. 0. 4 అనేది క్యారీ డౌన్ అవుతుంది. ఓకేనా? 4 అనేది క్యారీ డౌన్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుని 9 దించేస్తారు, తప్పది. ఓకేనా? 7 0s are 0. 4 అనేది రిమైండర్. ఇప్పుడు 9 క్యారీ డౌన్ అవుతుంది. 7 7s are 49. ఇలా చేయాలి డివిజన్. సో అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 207. 207. ఎందుకు గ్యాప్ ఉంచానంటే పాయింట్ పెట్టాలి కనుక. సో పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 2.07 ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. 3.96ని 4తో డివైడ్ చేయాలి. 396ని 4తో డివైడ్ చేయండి. 4 9s are 36. మళ్ళీ 3 ఉంటుంది, 6 క్యారీ డౌన్. 4 9s are 36. సో 0 అనేది రిమైండర్. 0 అనేది రిమైండర్. సో అంటే దీని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? 99 రాయొచ్చు. 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే ముందును 0 పెట్టుకోవాలి. ముందును మనం 0 పెట్టుకోవాలి. లాస్ట్ ప్రాబ్లం. 18ని 5తో డివైడ్ చేద్దాం. 5 1s are 5. 3 ఉంటుంది, క్యారీ డౌన్ 0 ఉంటుంది. 5 6 are 30. అంటే 16 వచ్చింది. ఏమొచ్చింది? 16. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక 2 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ 0 వస్తుంది. అంటే 0.16. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. సో డివిజన్ 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలాంటివి వస్తే మనం సమ్ చేయాల్సిన డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. మనం మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం? మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ని మనం ఇంటూ 10 చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 3.6 ఉందనుకోండి. 3.6 × 10 ఏం చేసాం? పాయింట్ని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ మూవ్ చేసాం. ఇప్పుడు డివిజన్ చేసినప్పుడు రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం, అంటే రివర్స్ మాట. సో మల్టిప్లై చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వచ్చినప్పుడు డివిజన్ చేస్తే రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అంతే రూల్. సో కనుక ముందు దీన్ని ఏం రాద్దాం? 48 రాద్దాం. ముందు పాయింట్ లేకుండా రాద్దాం 48. డివిజన్ చేస్తున్నాము కనుక పాయింట్ అనేది ఇక్కడ నుండి ఇటు సైడ్ వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ అవుతుందన్నమాట పాయింట్. అంటే ఏంటి? 4.8ని 10తో డివైడ్ చేస్తే 4.8 కన్నా తక్కువ రావాలంటే 0.48 వస్తుంది ఆన్సర్. అది మాట. ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. ఇప్పుడు పాయింట్లు ఏమీ లేకుండా రాద్దాం మామూలుగా. 525. ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఓన్లీ 1 ప్లేస్ మూవ్ అవుతుంది. ఎందుకంటే 10తో డివైడ్ చేస్తున్నాం. 10తో డివైడ్ చేసిన కనుక ఓన్లీ 1 ప్లేస్. అంటే 2 ముందు ఉన్నది 2 తర్వాత వస్తుంది అన్నమాట. ఇక్కడ వస్తుంది 5.25. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఇటు సైడ్ మూవ్ అవ్వాలి. అంటే పాయింట్ ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ 07 రావాలి. 07 ముందు పాయింట్ రావాలి. మరి ముందు ఏమీ లేదు కనుక 0 రాసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఏంటి? ఇక్కడికి మూవ్ అవ్వాలి. అంటే ఏంటి రాయొచ్చు మనం? 3.31. ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఓన్లీ 1 ప్లేస్ మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ రావాలి. 7కి 2కి మధ్యలో రావాలి. 227.223. ఇక్కడ ఉన్న పాయింట్ అనేది 0 తర్వాత రావాలి. అంటే 056 ముందున పాయింట్ పెట్టుకుంటాం. మరి ముందులో ఏం లేదు కనుక 0 పెట్టుకుంటాం. అంతే, అయిపోయింది. ఏం లేదు, చాలా చాలా ఈజీ. మిగతా రెండు కూడా చాలా చాలా ఈజీ. వితిన్ 10 minutes or 15 minutesలో వీడియో అయిపోతుంది. లెట్ us see. ముందు 27 రాయండి. పాయింట్లు ఏమీ రాకుండా రాద్దాం. ఇప్పుడు పాయింట్ అనేది మనకి ఇక్కడికి మూవ్ అవ్వాలి. అంటే మనకి పాయింట్ అనేది 2 తర్వాత మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ వస్తుంది పాయింట్ అనుకుంటున్నారు. ఎందుకు? 2 zeros ఉన్నాయి. ఇక్కడ 2 zeros ఉన్నాయంటే 2 తర్వాత 2 places మూవ్ అవ్వాలి. 2 తర్వాత 2 places అంటే 2 ఒకటి, దాని ముందు ఏమీ లేదు కనుక 0. అంటే ఇక్కడ రావాలన్నమాట పాయింట్. అంటే 0.027. మరి ముందు ఏమీ లేదు కనుక 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. 100తో డివిజన్ 2 zeros ఉన్నాయి. అంటే పాయింట్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అవ్వాలన్నమాట. అంటే ఏం రాయొచ్చు దీన్ని మనం? 003. ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే 0 తర్వాత
రెండు ప్లేసెస్ 0 ఇంకో 0 అంటే ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఈ 0 కాకుండా నెక్స్ట్ 0 తర్వాత వస్తుందన్నమాట. అంటే 0 0 7 8 ఇక్కడ వస్తుంది పాయింట్, అంటే ఇక్కడ 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద నెంబర్ కనుక చాలా ఈజీ ఇలాంటివి. సో 2 3 అంటే 4కి 3కి మధ్యలో ఉంది, ఎందుకంటే 2 zeros డివైడ్ చేస్తాం, 100తో డివైడ్ చేస్తాం కనుక 2 zeros ఉన్నాయి కనుక పాయింట్ అనేది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్తో మూవ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని 4.326 4.326. ఇది కూడా అంతే, పాయింట్ అనేది 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలి, అంటే 2 3 6 ముందు వస్తుంది పాయింట్, మరి ముందులో ఏమీ లేదు కనుక 0 పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే 9 8 9కి మధ్య తర్వాత వస్తుందన్నమాట, అంటే 9 8 5 3 ముందు వస్తుంది పాయింట్, అంటే ఇక్కడ 0 పెట్టుకోండి. ఈసారి 3 zeros అండి, 3 zeros 7 9 0 0 0 పెట్టుకున్నాను. ఇప్పుడు 7 తర్వాత దాని ముందు 0 తర్వాత దాని ముందు 0 తర్వాత అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. చూడండి ఇప్పుడు 3 ప్లేసెస్ వస్తుంది, 7 తర్వాత మూవ్ అయిందా లేదా, 1 2 3 మూవ్ అయింది కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే, ముందు దీని ఏం రాద్దాం 0 0 2 6 3 రాద్దాం. 6 తర్వాత 2 తర్వాత 0 తర్వాత మూవ్ అవ్వాలి, 6 తర్వాత 2 తర్వాత 0 తర్వాత మూవ్ అవ్వాలి, ఇక్కడ రావాలి పాయింట్. అంతే, డివిజన్ చేస్తే అంతేనండి, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే మల్టిప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, నా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ మూవ్ అవుతుంది. మల్టిప్లై చేస్తే, డివిజన్ చేస్తే నా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. దీనే రాయొచ్చు 0 0 3 8 5 3 3 8 5 3 పాయింట్ అనేది 8 తర్వాత 3 తర్వాత 0 తర్వాత అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది కూడా అంతే, ఇక్కడ ఆల్రెడీ ఇస్తే కనుక ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నుండి 1 తర్వాత మూవ్ అవుతుంది అన్నమాట. సో 0.1289 ఇది కూడా అంతే. సో అంటే 0 0 0 0 5 పాయింట్ అనేది ఏంటి 0 తర్వాత 0 తర్వాత 0 తర్వాత అంటే 3 zeros తర్వాత మనకి మూవ్ అవ్వాలి, అంటే 0.005 అంటారు, 0.005 0005. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 5th రోమన్కి వెళ్దాం. ఫైండ్ దిస్ వాల్యూ. ఇవేంటంటే మనం ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్ యూజ్ చేసుకుని డివిజన్ చేయాలి. డివిజన్ వచ్చిన తర్వాత ఎన్నైతే జీరోస్ కింద ఉంటాయో పాయింట్ మూవ్ అవ్వాలి. పైన ఉంటే పాయింట్ అనేది మనకి 10 అనేది పైన ఉంటే పాయింట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ రావాలి. అదే పాయింట్ మనకి 10తో డివిజన్ చేసిన 100తో డివిజన్ చేసిన పాయింట్ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తా అంటే చూడండి ఒకసారి ఆల్ ఆఫ్ యూ, దీన్ని 7/3.5 అని రాయొచ్చు. 7/3.5 అంటే దీని ఏం రాయొచ్చు 7/35/10. 35/10 అయితేనే 3.5 అవుతుంది. సో 10 పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు 7/35 × 10, ఎందుకంటే దీన్ని 1/10 కనుక ఏం రాయొచ్చు మనం. సో మనకి ఇక్కడ 10/1 కనుక 10 మనకి 7/1 35/10, 7/1 35/10 అంటే 7/1. సో 35 అలా ఉంటుంది, 10 పైకి వెళ్ళిపోతుంది. 7 1 జా 7 5 జా 5 1 జా 5 2 జా అంటే ఇది ఆన్సర్ 2 మాట. ఆన్సర్ ఏంటి 2. సింపుల్గా చెప్పచ్చు 3.1 5 1 జా 3.5 3.5 2 జా 7 అంటే 2 టేబుల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ 36/0.2 36/0.2. సో దీన్ని రాయొచ్చు 36/1, దీన్ని 2/10 రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు 30. into దీని రాయొచ్చు 10/2 రాయొచ్చు. 2 1 జా 2 18 జా అంటే మనకి 18 10 జా 180 ఆన్సర్. 18 10 జా అంతా 180. దీన్ని మనం 2తో డివైడ్ చేస్తే 18 వస్తుంది. మరి దానికన్నా తక్కువతో డివైడ్ చేస్తుంది అంటే 0.2తో డివైడ్ చేస్తుంది అంటే 180 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీని రాయొచ్చు 3.25/0.5 రాయొచ్చు. 325/100 రాయొచ్చు. దీని రాయొచ్చు 10/5 రాయొచ్చు.
యాక్చువల్గా 5/10 రాస్తాం, 10 పైకి వెళ్ళిపోద్ది. 5/10 రాస్తాం, 10 5కి వెళ్ళిపోతుంది. 5 1s are 5, 5 6s are 30, 5 5s are 25, 10 1s are 10, 10 10s are 100. అంటే మనకేమొచ్చింది 65/10 వచ్చింది. అంటే పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది, ఒక ప్లేస్ తర్వాత వస్తుంది, అంటే 6.5. నెక్స్ట్ 3094/0.7. సో దీన్ని రాయొచ్చు 3094/100. దీన్ని రాయొచ్చు 10/7 రాయొచ్చు. యాక్చువల్గా 7/10 10 పైకి వెళ్ళిపోతుంది. 10 1s are 10 10s are. నెక్స్ట్ 7 1s are 7 4s are 28, 29 ఉంటుంది. మళ్ళీ 7 4s are 28, 1 ఉంటుంది 14, 7 2s are 14. అంటే ఎంత వచ్చింది మనకి 442/10 వచ్చింది. పాయింట్ అనేది 1 ప్లేస్తో పెట్టాలి, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి. 44.2. నెక్స్ట్ దీన్ని చూద్దాం. దీన్ని రాయొచ్చు 0.5/0.25. విడివిడిగా రాసుకుంటే దీన్ని 5/10 రాయొచ్చు, దీన్ని 100/25 రాయొచ్చు. 100/25. 5 1s are 5, 5 5s are 25. నెక్స్ట్ 10 1s are 10, 10 10s are 100. 5 1s are 5, 5 2s are 10. సో అంటే దీని ఫైనల్ ఆన్సర్ 2 వచ్చింది. దీని ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. దీన్ని రాయొచ్చు 7.75/0.25. పైన 2 ప్లేసెస్, కింద 2 ప్లేస్ అయితే హ్యాపీగా మనం పాయింట్ లేకుండా రాయొచ్చండి. ఎందుకు సార్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది. 775/100, దీన్ని 100/25 రాయొచ్చు. 100 1s are 100 1s are. చూసారా క్యాన్సిల్ అయిపోయింది, అంటే పాయింట్ లేకుండా రాసేయచ్చు అనమాట. 5 టేబుల్ 5 5s are 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25. మళ్ళీ 5 1s are 5 3s are 15, 5 1s are 5. అంటే 31 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు 76.5/0.15. సో 765/10. దీన్ని రాయొచ్చు 100/15. 100/15. 10 1s are 10 10s are. నెక్స్ట్ 5 2s are 5 3s are. నెక్స్ట్ 3 1s are 3 2s are 6, 3 5s are 15, 3 5s are 15. అంటే ఏమొచ్చింది 255 × 2. 2 5s are 10, 2 5s are 10, 1 2 5s are 10, 11, 1 2 2s are 4 5. సో 510 వచ్చింది. 510. నెక్స్ట్ 8th one 37.8/1.4. దీని ఏం రాయొచ్చు మనం 378/10 × 10/14. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటి, అక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కనుక డైరెక్ట్గా రాసుకోవచ్చు యాక్చువల్గా. సో 10 10 క్యాన్సిల్. 7 2s are 14, 7 5s are 35, 28 ఉంటుంది. 7 4s are 28. అంటే 54/2 వచ్చింది. 2 1s are 2 2s are 4, 2 7s are 14. 27 ఆన్సర్. 27 ఆన్సర్. లాస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ రోమన్ 2.73/1.3. దీన్ని రాయొచ్చు 273/100. దీన్ని రాయొచ్చు 10/13. 10 1s are 10 10s are. 13 టేబుల్లో ఉంటుందండి, అందుకే ఇచ్చాడు అనమాట. 13 1s are 13, 13 2s are 26, 13 1s are 13. సో అంటే 21/10 ఆన్సర్. దీన్ని రాయొచ్చు 2.1 రాయొచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ రోమన్ 6 రోమన్కి వెళ్తాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 6 ప్రాబ్లంకి వెళ్దాం. A vehicle covers a distance of 43.2 kilometers in 2.4 liters of petrol. 2.4 liters పెట్రోల్కి 43.2 kilometers వెళ్తుందంట. అంటే 2.5 లీటర్లు దాదాపు 2.5 లీటర్లకి 43 kilometers అంటే ఖచ్చితంగా అది కారు అయి ఉంటుంది విత్ ఏసీ. సో ఏసీ ఆన్ చేసుకుని వెళ్తేనే అంత తక్కువ మైలేజ్ ఇస్తుంది. ఓకేనా? అయితే 1 లీటర్కి అది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో అడుగుతున్నాడు. సో వర్బల్ ప్రాబ్లం కనుక వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై, ఇందాక మనం రాసాం కదా మల్టిప్లికేషన్, అలాగే ద డిస్టెన్స్ కవర్డ్ బై వెహికల్, ద డిస్టెన్స్ కవర్డ్ బై వెహికల్
for 2.4 liters of petrol. 2.4 liters of petrol is equal to 43.2 kilometers. 43.2 kilometers. Next, the distance. ఇప్పుడు మనకి ఏది కావాలో రాద్దాం. The distance covered by vehicle for 1 liter. For 1 liter of petrol. For 1 liter of petrol. ఏం చేయాలి? 5 చాక్లెట్లు 10 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఏం చేయాలి? 10/5 చేయాలి. సో ఇక్కడ కూడా అంతే, దాన్ని దీంతో డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 43.2 డివైడెడ్ బై 2.4. సో దీనే రాయొచ్చు 432/10 ఇంటూ దీనే రాయొచ్చు 10/24. సో 10 1s are 10 1s are 12 table. 12 2s are 24. 12 3s are 36. 36 అంటే 7 ఉంటుంది, 72. 12 8s are 72. 12 9s are 12 6s are 72. 12 6s are 72 అంటే వచ్చింది 36/2 వచ్చింది. 2 1s are 2, 2 18s are అంటే అది 18 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. చెప్పాను కదా, కార్ అంటే 1 లీటర్ పెట్రోల్ వేస్తే 18 కిలోమీటర్స్ మాత్రం వెళ్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈరోజు వీడియో ఇది మాట. రేపు మనం నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో సూపర్ స్టార్, మార్వెలస్ స్టార్, ఎక్సలెంట్ స్టార్, ఎక్స్ట్రాడినరీ స్టార్ ఇలాంటి మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా మీ యొక్క ఊరు, మీ యొక్క స్కూలు, మీ యొక్క జిల్లా, మీ యొక్క స్టేట్ యొక్క పేర్లు కూడా టైప్ చేయండి. అప్పుడు మన వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. If you like this video, you just like and subscribe the channel and share this video.